మనుషుల మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించని కొంతమంది మనుషులు వారి యొక్క మనసులో ఉండేటువంటి భావాలను దేవుని వాక్యంతో సరిచేస్తూ ఒక చక్కని పాఠాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. దాని పేరే మనిషి మారవలసిన సమయం ఏది. మనిషి మారవలసిన సమయం. ఈ భూమి మీద సాధారణంగా మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, అనేక మందికి దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఇంకా సమయం రాలేదండి అని కొంతమంది దేవుని వాక్యం నుండి తప్పించుకుంటారు, దేవుని మార్గం నుండి తప్పించుకుంటారు. అలాంటి వారిని గురించి ఈరోజు ఒక చక్కని పాఠాన్ని మనం ఆలోచిద్దాం. మనిషి మారడానికి ఒక సమయం ఉంది. మనిషి మారడానికి ఒక సమయం ఉంది. ఏంటా సమయం? ఎప్పుడు వస్తుందా సమయం? భూమి మీద ప్రతిదానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. కానీ ప్రతి సమయం మనిషి చేతిలో లేదు. భూమి మీద ప్రతిదానికి సమయం ఉంది, కానీ ప్రతి సమయం మనిషి చేతుల్లో లేదు. కొన్ని మాత్రమే మనిషి చేతుల్లో ఉన్నాయి. మనిషి నిర్ణయించుకున్నవి, మనిషి యొక్క అదుపులో ఉన్నవి, మనిషి సృష్టించుకున్నవి మాత్రమే. ఆ కాలాన్ని మాత్రమే, ఆ సమయాన్ని మాత్రమే మనిషి నిర్ధారించగలడు. కానీ అన్ని కాలాలు, అన్ని సమయములు మనిషి యొక్క స్వాధీనంలో, మనిషి యొక్క ఆధీనంలో లేవు. ఇది మనిషి ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతిదానికి సమయం ఉందన్న మాట నిజమే, కానీ ఆ సమయం మనిషి చేతిలో లేదన్నది కూడా అంతే నిజం. ప్రతిదానికి సమయం ఉంది, కానీ ఆ సమయం మనిషి చేతుల్లో ఉందా? మనిషి చేతుల్లో ఉందా? ప్రసంగి గ్రంథంలో ఈ మాట పలుకుతాడు చూడండి ఒకసారి. జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటను రాస్తూ ఏమంటున్నాడు చూడండి. 9వ అధ్యాయము 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టెలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చెట్టు కలుగునప్పుడు వారును చిక్కుబడుతురు అంటున్నాడు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి కాలం ఉంది, కానీ ఆ కాలం మనిషి చేతుల్లో ఉందా? ఆ కాలం మనిషి చేతుల్లో ఉందా అంటే లేదంటున్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఏంటంతకీ ఈ కాలం? పట్టబడే కాలం, చిక్కబడే కాలం అన్నాడు కిందకు వచ్చేసరికి. తమ కాలము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు. ఏదో స్కూల్ టైం గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఉద్యోగానికి టైం గురించి ఇక్కడ మాట్లాడలేదు, పెళ్ళికి మనం పెట్టుకునే టైం గురించి మాట్లాడలేదు, భోజనాల టైం గురించి మాట్లాడలేదు, ఆటకు మనం పెట్టుకునే టైం గురించి మాట్లాడలేదు. దేని గురించి కాదు అది. భూమి మీద మనిషి నెరవేర్చుకునే తన ఇష్టమైనటువంటి కార్యక్రమాలను గురించి కాదు ఇది. తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఏ కాలం ఎంతకైనది? ఉదాహరణకు చెప్పాడు, చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు. అంటే చేపలు వలలో పడడానికి కూడా కాలం ఉంది. ఆ కాలం చేపకు తెలియదు. తెలిస్తే అసలు పైకి వస్తుందా? వల దగ్గరకు వస్తుందా? అడుగుకు వెళ్ళిపోతుంది. ఆ నీటి లోతుకు వెళ్ళిపోతుంది, అడుగు భాగాలకు వెళ్ళిపోతుంది ఈదుకుంటూ. పెట్టె వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు అంటున్నాడు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి ఒక కాలం ఉంది. మనిషికి కూడా ఒక సమయం ఉంది, మనిషికి కూడా ఒక కాలం ఉంది. కానీ ఆ కాలం మనిషి చేతుల్లో లేదు, ఆ కాలం మనిషికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు తాను ఆరోహణమయ్యేటప్పుడు చెప్పిన మాట కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు అన్నాడు. కాలం ఉంది, ప్రతి మనిషికి సమయం ఉంది, టైం ఉంది. ఆ కాలం, ఆ సమయం తెలుసుకొనటం మీ పని కాదు. ఎందుకన్నాడు ఆ మాట? తెలుసుకొనటం మీ పని కాదు అని దేవుడు ఎందుకన్నాడు అంటే,
అది తెలుసుకోవటం మీ చేత కాదండి, అందువలనే ఆ పని పెట్టుకోవద్దు అన్నాడు. మనిషి వలలో చిక్కబడేటువంటి కాలం, మనిషి ఈ భూమి మీద తన యొక్క బ్రతుకును ముగించే కాలం, ఆయుష్కాలం తీరిపోయే సమయం. అందుకేమన్నాడు చూడండి, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ప్రతిదానికి సమయం ఉంది, నిజమే. నేను ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవడానికి ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది. ఈ కాలం నాకు తెలియదు, ఈ కాలం నేను తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు, ఈ కాలం నేను తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు. ప్రతి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత దీనిని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. మనిషి వెళ్ళిపోయే కాలం మనిషికి తెలియదు, మనిషి చేతులు లేదు. ఈరోజు మనిషి దానినే కోరుకుంటున్నాడు, దానినే కావాలనుకుంటున్నాడు. చేతిలో ఉన్నదాన్ని ఎప్పుడు పాటించడు. స్కూల్కి టైంకి వెళ్ళాలి, ఎప్పుడు పాటిస్తాడా? అది చేతిలోనే ఉంది, దాన్ని పాటించడు. పరీక్షకు టైంకి వెళ్ళాలి, దానిని పాటిస్తాడా? దానిని పాటించడు. ఉద్యోగానికి సమయానికి వెళ్ళాలి, దానిని పాటిస్తాడా? దానిని పాటించడు. వేళకు తిండి తినాలి, దానిని పాటిస్తాడా? పాటించడు. వేళకు మందు వేసుకోవాలి, దానిని పాటిస్తాడా? పాటించడు. భూమి మీద చిన్న చిన్న వాటిని పాటించడు, మనిషి చేతుల్లో ఉన్న వాటిని పాటించడు. మనిషి తెలుసుకోదగిన వాటిని తెలుసుకోడు. కానీ ఏదైతే తెలుసుకోలేడో దానిని తెలుసుకోవటానికి మనిషి ఎప్పుడు ప్రయత్నిస్తాడు, దానిని తెలుసుకోవటానికి. మనిషి భూమి మీద నుంచి నిర్గమం మనిషికి తెలియదు, అది ఏ సమయంలో జరుగుతుందో తెలియదు, గ్యారంటీ లేదు. 70 ఏళ్ళకే నేను వెళ్ళిపోతానని గ్యారంటీ లేదు, 80 ఏళ్ళకి నేను వెళ్ళిపోతానని గ్యారంటీ లేదు. 30కి వెళ్ళిపోవచ్చు, 35కి వెళ్ళిపోవచ్చు, 35.5కి వెళ్ళిపోవచ్చు. ఏ క్షణానికి ఏ సమయానికి మనిషి వెళ్ళిపోతాడో, మనిషి చిక్కుపడతాడో మనిషికి తెలియదు అన్నాడు దేవుడు. ఇది బైబిల్లో రాయబడిన ఒక మంచి సూత్రం. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు, తన ఆగమనం, తన రెండవసారి ఆయన భూమి మీదకి రావటం అయినా మనిషి వెళ్ళిపోవటం అయినా రెండు పర్యాయ పదాలే. మీ జీవితానికి సంబంధించి రెండు ఒకలాంటివే. ఆ రెండు ఏంటంటే మీరు వెళ్ళిపోవటం, యేసుక్రీస్తు రావటం. రెండిట్లో ఏది జరిగినా కథం, కేలు కథం, ఆట అయిపోయింది ఇంక భూమి మీద, షో అయిపోయింది ఇంక భూమి మీద. మన జీవితానికి సంబంధించి రెండు ఒకలాంటివే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ సృష్టితో పోల్చి చూస్తున్నప్పుడు మీరు ఒక కాలానికి వెళ్ళొచ్చు, యేసు ఒక కాలానికి రావచ్చు. కానీ మిమ్మల్ని బట్టి మీరు ఆలోచించుకుంటే నాకు మిగిలిన వారితో సంబంధం లేదు, నన్ను బట్టి నేను ముందు ఆలోచించుకోవాలి. మణికుమార్, నా దృష్టిలో యేసు ఆగమనం, యేసు రెండవసారి రాకడ, నేను వెళ్ళిపోవటం, ఈ రెండింటికి పెద్ద తేడా ఉందంటే తేడా లేదు. ఈ రెండు ఒకలాంటివే. ఈ రెండు ఒకలాంటివే అయినప్పుడు ఈ రెండింటికంటే ముందు జరగాల్సినటువంటి క్రియలను, పనులను మనం ఆలోచించాలి. ఈ రెండు మనిషికి తెలియవు, ఈ రెండు ఒకలాంటివే, ఈ రెండు మనిషికి అర్థం కావు, మనిషి సాధించలేడు వీటిని. అందుకే యేసుక్రీస్తు మరలని ఎప్పుడొస్తావు ప్రభు అన్నప్పుడు అదే సమాధానం చెబుతున్నాడు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదన్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఏంటి ఎంతకీ కాలం, ఏంటి ఎంతకీ సమయం? అదే మనిషి యొక్క నిర్గమం. అది యేసు రెండవ ఆగమనం, అది మనిషి నిర్గమం. భూమి మీద నుండి మనిషి తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, అది కూడా ఈ కాలమే. అదే కాలాన్ని గురించి, అదే సమయాన్ని గురించి రాయబడిన మాట ఇది. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అంటే భూమి మీద ప్రతి మనిషి యొక్క కాలం, సమయం తండ్రి స్వాధీనంలో ఉంది, తండ్రి స్వాధీనంలో ఉంది. హిజ్కియా మనందరికీ తెలుసు, పాత నిబంధన కాలంలో చరిత్రలో హిజ్కియా తెలుసు. మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకి, చనిపోతాడు. అంటే హిజ్కియా యొక్క సమయం, హిజ్కియా యొక్క కాలం దేవుని చేతిలో ఉంది. అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. హిజ్కియా గురించి ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం చూడండి. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అని మాట్లాడాడు. హిజ్కియా యొక్క కాలం, హిజ్కియా యొక్క సమయం తండ్రి స్వాధీనంలో ఉంది. అందుకే ప్రవక్త వచ్చి హిజ్కియాతో ఏం చెబుతున్నాడు? ప్రవక్త వచ్చి హిజ్కియాతో ఏమంటున్నాడు? నీవు మరణమవుచున్నావు, బ్రతకవు,
గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హిజ్కియా మంచివాడు గనక చెప్పాడు, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ సమయం నీ కాలం తండ్రి స్వాధీనంలో ఉంది, తండ్రి దానిని ముగించాలనుకుంటున్నాడు. అప్పుడు హిజ్కియా తన యొక్క ముఖాన్ని గోడవైపు త్రిప్పుకొని యెహోవాకు ప్రార్థిస్తున్నాడు, కన్నీళ్లు విడుచు ప్రార్థిస్తున్నాడు. 3వ వచనం 2వ భాగానికి వచ్చేసరికి తండ్రితో అడుగుతున్నాడు ఏమనంటే, హిజ్కియా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించను. దేవుని చేతుల్లో ఉంది. హిజ్కియా యొక్క సమయం, హిజ్కియా యొక్క కాలం దేవుని చేతుల్లో ఉంది. అందుకే హిజ్కియా దేవుణ్ణి అడుగుతున్నాడు, ఒకవేళ అవకాశం ఉంటే తండ్రి ఆ కాలాన్ని, ఆ సమయాన్ని నువ్వు మార్చగలవా అని అడుగుతున్నాడు. నాకు మరణకరమైన రోగం వచ్చింది, ఈ భూమి మీద నుంచి నేను వెళ్ళిపోయే సమయం, కాలం ఆసన్నమైంది, నీవు దానిని ముగిస్తున్నావు. ఒకవేళ అవకాశం ఉంటే నీవు దయ చూపిస్తే, నీవు కృప చూపిస్తే దానిని ఏమైనా కొంచెం పొడిగించే అవకాశం ఉందా అని అడుగుతున్నాడు హిజ్కియా. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ఒక సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళలేదు, ఒక రక్షరేఖ కట్టుకోలేదు, ఒక రుద్రాక్ష కట్టుకోలేదు, బస్కిల్ తీయటం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోలేదు. ఏం చేస్తున్నాడో చూడండి. ఆ కాలం, ఆ సమయం ఎవరి చేతుల్లో ఉందో అక్కడ పట్టుకున్నాడు హిజ్కియా. ఆయనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు 6వ వచనంలో చూడండి, 20వ అధ్యాయం 6వ వచనం, ఇక 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను అన్నాడు. అంటే సమయాన్ని మార్చేశాడు. తన గ్రంథంలో కాలం, సమయం, హిజ్కియాకు సంబంధించిన కాలం, సమయం దేవుడు మార్చేశాడు. ఏం చేశాడు? అక్కడ ఇంటూ మార్క్ పెట్టి చిన్న కరెక్షన్ చేశాడు. అక్కడ ఏంటంటే అది ఎక్స్టెండెడ్ అప్ టు 15 years. 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలాన్ని పొడిగించాను. ఒక వ్యక్తి రిటైర్డ్ అయిపోతుంటాడు. రిటైర్ అయిపోతున్నప్పుడు ఆ వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తి లేనప్పుడు పదవీ కాలాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా కొంతకాలం మీరు అందులోనే ఉండాలి, ఆ పదవిలో ఉండాలి. హిజ్కియా కోరుకున్నప్పుడు దేవుడు ఆ కాలాన్ని పొడిగిస్తున్నాడు. చూడండి, భూమి మీద ఎవరు చేయగలరో చెప్పండి? మనిషి తెలుసుకోవాలి దీనిని. నా కాలం, నా సమయం తండ్రి యొక్క ఆధీనంలో, తండ్రి యొక్క సమక్షంలో ఉన్నది కనుక నేను దృష్టి పెట్టాల్సింది ఆ కాలాన్ని నేను ఎలాగో మార్చలేను. నేను దృష్టి పెట్టాల్సింది తండ్రి కార్యక్రమముల మీద. తండ్రి మనసు నేను గెలవాలి. అందుకు భూమి మీద హిజ్కియా యొక్క పని దేవుని విషయంలో ఇంకా ఉంది కనుక దేవుడు హిజ్కియాకు ఆయుష్కాలను పొడిగిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతుల్లో పడకుండా నేను విడిపించేదను అన్నాడు. 11వ వచనం వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు, ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లుగా చేశాను. కాలం ఎవరు మార్చారు చూడండి, సమయం ఎవరి చేతుల్లో ఉందో చూడండి. మనిషి మారడానికి సమయం ఏంటంతకి? మనిషి భూమి మీద మార్పును అందడానికి కాలం ఏంటంతకి? ఎవరినైనా మనం అడిగినప్పుడు, దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు అంత అంగీకరిస్తాడు. చివరికి వచ్చేసరికి ఒకే ఒక రీజన్ చెప్తాడు, అదేంటంటే ఇంకా టైం రావాలంటాడు. ఎవడు టైం? అది ఎవరు పెట్టిన టైం? అది నీవు నిర్ణయించుకున్న సమయమా? నీవేమైనా దేవునికి కాలాన్ని ఇస్తున్నావా? నీవేమైనా దేవునికి అపాయింట్మెంట్ ఇస్తున్నావా? దేవునికి కోపం వచ్చిందంటే హిజ్కియాకి ఎక్స్టెండ్ చేశాడు, నీకు రెడ్యూస్ చేస్తాడు. హిజ్కియాకు పొడిగించాడు, 15 ఏళ్ళు పొడిగించాడు. 15 ఏళ్ళు తగ్గిస్తే ఎలా ఉంటుంది? ఉన్నది ఉంచితే పర్వాలేదు, 15 ఏళ్ళు తగ్గించే అవకాశం ఉంది కూడా ఉంది. మరి చాలామందికి చేశాడు భూమి మీద. పాత నిబంధన కాలంలో చరిత్రలో అందరూ అలాంటి వారే, అందరూ అలాంటి వారే. చాలామంది భూమి నెర విడిచి వారందరిని మింగేసింది అన్నాడు. వారందరూ అనుకున్నారా? అప్పటికప్పుడు భూమి విడిచి, భూమి తన నోరు తెరిచి మమ్మల్ని అందరినీ మింగేస్తున్నారు అప్పుడు వారు అనుకున్నారా? ఎర్ర సముద్రంలో కొంతమందిని ముంచేశాడు, వారు అనుకున్నారా చనిపోతామని? ఆ రోజే తమకు చివరి రోజున అనుకున్నారా? యుద్ధ ఆవేశంతో ముందుకు పరిగెడుతూ వచ్చేస్తున్నారు సైన్యాన్ని తరుముకుంటూ, ఆ ఇశ్రాయేలీయులను తరుముకుంటూ సైన్యం అంతా. ఆ రోజు వారికి అది ముగింపు తినమని అనుకున్నారా? ఐగుప్తీయులలో ప్రథమ సంతానం ఆ రోజు మరణిస్తాడని, మరణించబోతున్నాడని ఎవరైనా అనుకున్నారా? 2 సంవత్సరాలలోపు మగపిల్లలందరూ చంపబడతారని యేసు కాలంలో ఎవరైనా అనుకున్నారా? ఏ తల్లైనా అనుకుందా? కావాలి అనుకుంటే దేవుడు సమయాన్ని మార్చేస్తాడు. కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనం ముందు ఉంచుకొని ఉన్నాడు.
దేవుడంటే ఎంత భయంతో ఎంత భక్తితో ఉండాలో చూడండి ఈరోజు మనిషి. కానీ మనిషికి జ్ఞానాన్ని చెప్పినప్పుడు కొంతవరకు అంగీకరించిన ఈ మనిషి చివరికి వచ్చేసరికి దాన్ని పోగొట్టుకుంటున్నాడు. నేను మారవలసిన సమయం ఇంకా రాలేదనుకుంటున్నాడు. నేను మారడానికి ఇంకా సమయం ఉందంటున్నాడు. నేను మారడానికి ఇంకా సమయం ఉందంటున్నాడు. మరికొంతమంది ఇలా సాకులు చెప్పేవారు చాలామంది ఉంటారు. మరికొంతమంది ఏమంటుంటారంటే, నేను చాలా తప్పులు చేస్తుంటానండి, అందుకే నేను బాప్తిస్మం తీసుకోను. మరి నువ్వు మహాత్ముడివి, మేమందరం ఎవరు? బాప్తిస్మం తీసుకుని తప్పులు చేస్తున్నవారు, అంతేనా? నువ్వు చాలా గొప్పవాడు కనుక, దేవునికి చాలా గొప్ప విలువనిస్తున్నావు కనుక బాప్తిస్మం తీసుకోకుండా దేవుని పరువు కాపాడుతున్నావు. అతి తెలివి అంటారు దీన్నే. దేవుని నుంచి సులువుగా తప్పించుకోవడం అన్నమాట. దేవుని నుంచి చాలా సులువుగా తప్పించుకోవటం. నీవు దేవునికి కాలాన్ని ఇవ్వటం, నీవు దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వటం, ఆ తర్వాత పైగా నువ్వు మారవయ్యా, నువ్వు దేవుని కోసం బ్రతకవయ్యా, నువ్వు దేవుని కోసం పని చేయవనవయ్యా అని చెప్పినప్పుడు నేను చాలా తప్పులు చేస్తుంటాను. నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. బీడీ తాగుతుంటాను, సిగరెట్ కాలుస్తుంటాను, మందు తాగుతుంటాను, ప్యాకెట్ ఆడుతుంటాను, వ్యభిచరిస్తుంటాను. భూమి మీద నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. అబద్ధం ఆడుతుంటాను. ఇవన్నీ చెప్పకపోతే చిన్న చెబుతాడు, అబద్ధం ఆడేస్తుంటాను. అబద్ధం ఎవరు ఆడరు చెప్పండి? పేతురు అపోస్తులుడై అబద్ధం ఆడేశాడు తెలుసా? పేతురు అపోస్తులుడై బొంకాడు, అబద్ధం ఆడాడు. ఆ భోజన పంక్తిలో కూర్చుని వెళ్ళిపోయాడు. కేఫా అపరాధిగా తీర్చబడును అన్నాడు. అందుకే పౌలు కేఫా అపరాధిగా తీర్చబడును అన్నాడు. మరి అపోస్తులుడైన 12 సింహాసనాలలో ఒక సింహాసనం మీద కూర్చుండిపోయేవాడు ఆయన. యేసుక్రీస్తు ఏర్పరచుకున్న డైరెక్ట్ అపోస్టుల్ పేతురు. అంటే ప్రియమైన వారలారా, మనిషిని ఎలా బోల్తా కొట్టించాలో అపవాదికి బాగా తెలుసు. నీవు మారకూడదు, నీవు మారొద్దు. నిన్ను ఎందుకు మారొద్దు అంటున్నానంటే, నీకు చిన్న అలవాటు ఉంది. ఆ అలవాటు నువ్వు మార్చుకోలేవు, ఆ అలవాటు నువ్వు మానలేవు. అది మానిన తర్వాత దేవునిలోనికి వస్తానని చెప్పు ఎవరైనా అడిగితే. అది మానిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటానని చెప్పు. మనకు కూడా ఈ మాట చెప్పినప్పుడు మనం ఏం చెప్పగలం చెప్పండి? నువ్వు బాప్తిస్మం తీసుకో, నువ్వు దేవుని కోసం బ్రతుకు, నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, భూమి మీద నీ బ్రతుకు పరమార్థం అర్థం చేసుకో, ఇప్పటికే చాలా సమయం గతించిపోయింది, వ్యర్థమైపోయింది అని మనం చెప్పినప్పుడు, నాకు చిన్న అలవాటు ఉంది సహోదరా, నన్ను క్షమించు, నేను బాప్తిస్మం తీసుకొని ఈ తప్పు చేసి దేవునికి అన్యాయం చేయలేను, నేను చాలా నీతిమంతుడిని, నేను ఆ విషయంలో చాలా గొప్పవాడిని, బాప్తిస్మం తీసుకుంటే నిక్కచ్చిగా ఉండాలి దేవుని దగ్గర. అబ్బా ఎంత మంచి మాట చూడండి. బాప్తిస్మం తీసుకుంటే కరెక్ట్గా ఉండాలి దేవుల్లో, నీలో ఉండకూడదు నేను, అందువలన నేను బాప్తిస్మం తీసుకోవట్లేదు అంటాడు. అనగానే మనం ఒక నమస్కారం చెప్పి వచ్చేయడం తప్ప ఏం చెప్పగలం చెప్పండి వాడికి? అందుకే ఈ పాఠం చెప్పాలి. నీవు మారడానికి సమయాన్ని నీవు నిర్ణయించుకోకూడదు, దేవుడు ఇచ్చాడు ఒక సమయాన్ని. నీవు మారడానికి సమయాన్ని నీవు నిర్ణయించుకోకూడదు. తండ్రి స్వాధీనంలో ఉన్న ఈ సమయాలన్నీ, కాలాలన్నీ, నీ బ్రతుకుకు సంబంధించిన ప్రతి కాలం తండ్రి స్వాధీనంలో ఉన్నది, తండ్రి ఆలోచనలో ఉన్నది. ఎప్పుడు ఏ భయంకరమైన రోగం ఎవరిని చుట్టుముడుతుందో ఎవరికి తెలియదు, తండ్రి స్వాధీనంలో ఉంది. మీరే అనుకుంటారు నిన్నటి వరకు క్షేమంగా, నిన్నటి వరకు చల్లగా, నిన్నటి వరకు ఆరోగ్యంగా, ఈరోజు ఆసుపత్రిలో, ఈరోజు బెడ్ మీద, ఈరోజు ఆసుపత్రిలో బిల్లు చెల్లిస్తూ. ప్రియమైన వారులారా, భూమి మీద ప్రతి కాలం ప్రతి సమయం దేవుని ఆధీనంలో ఉన్నది. మనిషి మారటానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, ఒక మంచి కాలాన్ని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఆ కాలంలో నీవు మారిపోవాలి, ఆ సమయంలో ఆపర్చునిటీలో నువ్వు మారిపోవాలి. నీవు దేవునికి సమయాన్ని ఇవ్వటం కాదు, దేవుడే నీకు సమయాన్ని ఇచ్చాడు, దేవుడే నీకు మంచి కాలాన్ని ఇచ్చాడు. ఇంతకీ భూమి మీద దేవుని వాక్యం ఎవరి కొరకు అనుకుంటున్నారు? భూమి మీద దేవుని వాక్యం ఎవరి కొరకు అనుకుంటున్నారు? పాపుల కొరకే దేవుని వాక్యం. నీతిమంతులకు దేవుని వాక్యం అవసరమా? అవసరం లేదు. ఆరోగ్యవంతులకు దేవుని వాక్యం అవసరమా? అవసరం లేదు. ఆరోగ్యవంతులు ఎందుకు ఆసుపత్రికి వెళ్ళటం? అందుకే యేసు పరిపరి విధాలుగా చాలా సందర్భాల్లో దీనిని ప్రస్తావించాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుంటరి. యేసుక్రీస్తు దగ్గర ఎవరున్నారు?
సుంకరులు, పాపులు. అంటే యేసు చుట్టూ ఉన్నవారందరూ పాపాత్ములు, పాపం చేస్తున్నవారు. యేసు చుట్టూ ఉన్నవారందరూ పాపాత్ములు. ఆయన భోజనానికి కూర్చున్నాడు వారందరితో పాటు. 11వ వచనంలో పరిసయ్యులు అది చూచి, పరిసయ్యులు అంటే చాలా స్పెషల్ క్యారెక్టర్ వారిది. పరిసయ్యులు సామాన్యమైన వారు కాదు, పరిసయ్యులు పాపాత్ములే, కానీ పైకి నీతిమంతులుగా ఎప్పుడు చూపించుకుంటారు. పరిసయ్యుల యొక్క క్యారెక్టర్ అది. పరిసయ్యులు పాపాత్ములు. భూమి మీద పాపాత్ముడు కానివాడు ఎవడు చెప్పండి? యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు తప్ప భూమి మీద పాపాత్ములు కానివారు ఎవరు చెప్పండి? పరిసయ్యులు ఏమంటున్నారు? అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన అడిగిరి. ఆయన శిష్యుల్ని అడిగిరి. ఆయన ఆ మాట విని ఆరోగ్యం కల వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే కావాలి, రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు. మరి వీడు అనే మాట ప్రకారం దేవుని వాక్యాన్ని అంగీకరించవలసిన వాడు ఎవడు? అన్ని అలవాట్లు ఉన్నవాడే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. మొదట నేను పాపాత్ముడండి, నేను ఇంకా పలానా అలవాటు మానలేదండి, నేను దేవుని వాక్యం స్వీకరించలేనండి, నేను బాప్తిసం పొందలేనండి అంటే అసలు బాప్తిసం ఎవరి కోసం అనుకుంటున్నావు? పాపం చేసిన వారి కొరకే. బాప్తిసం ఎవరికి అనుకుంటున్నావు? అలవాట్లు మానలేని వారి కొరకే బాప్తిస్మం. నీవు అలవాట్లు మాని దేవుని దగ్గరకు వస్తాను అనుకుంటే నువ్వు నీతిమంతుడే దేవుని దగ్గరకు వస్తానంటున్నావు. అసలు నీతిమంతుడు ఎలా అవుతావు నువ్వు? నీతిమంతుడు ఎలా అవుతావు నువ్వు? నీతిమంతుడు అవ్వటానికే దేవుని వాక్యం. నేను దేవుని వాక్యం దగ్గరికి రావడానికి నీతిమంతుడినే వస్తానని అంటున్నాడంటే ఎంత అతి తెలివిగా వాడే మోసం చేసుకుంటున్నాడో చూడండి. అతి తెలివిగా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నాడు మనిషి. ఈరోజు చాలామంది ఉంటారండి. ఈరోజు ప్రపంచంలో మన చుట్టూ ఉన్న సమాజంలో చాలామంది ఇలాంటి వారు ఉంటారు. అడ్డు ఏంటంటే నేను చేస్తున్న పాపం అంటాడు. అవును, పాపం చేసిన వారికి కదా దేవుని వాక్యం. మరి దేవుని యొక్క జ్ఞానం ఎవరికి? మారు మనసు ఎవరికి? మార్పు ఎవరికి? బాప్తిసం ఎవరికి? పాపం చేసిన వారికి. వైద్యుడు ఎవరికి? రోగం కలిగిన వారికి. చూడండి మరొక మంచి మాట చూడండి. సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేళ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. పరిసయ్యులు కూడా ఏమనుకుంటున్నారు? భూమి మీద దేవుని వాక్యం, భూమి మీద దేవుని వాక్యం ఎవరికి అంటే నీతిమంతులకే అనుకుంటున్నారు, మార్పు నొందిన వారికి అనుకుంటున్నారు. అందుకే ఏమని అడుగుతున్నారు చూడండి, ఏం కనుక్కుంటున్నారు చూడండి. పరిసయ్యులు వారి శాస్త్రులు ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేళ తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. 31వ వచనం. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చేతని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. నీవు నీతిమంతుడిగా మారిపోతే అసలు నీకు దేవుని వాక్యం అక్కర్లేదు, నీకు బాప్తిసం అక్కర్లేదు. నీతిమంతుడిగా మారడానికే వాక్యం, నీతిమంతుడిగా మారడానికే బాప్తిస్మం. ఈ చిన్ని విషయంలో మనిషి చాలా తప్పుటడుగు వేస్తున్నాడు, ఒక భయంకరమైనటువంటి నేరం చేస్తున్నాడు, ఆ రక్షణను కోల్పోతున్నాడు, దేవుని రాజ్యంలోనికి రాలేకపోతున్నాడు. నాకు ఇంకా చిన్న చుట్ట అలవాటు ఉందని అంటాడు. దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని దగ్గర నువ్వు జ్ఞానం నేర్చుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని కుమారుడిగా మారిపోవాలంటే నాకు చుట్ట అలవాటు ఉందండి, మానలేను, బాప్తిసం తీసుకోను అంటే నువ్వు బాప్తిసం తీసుకోకుండా నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళకుండా కలకాలం నువ్వు కాలిపోకుండా ఉండడం ఒక చుట్ట, కాలిపోయే చుట్ట అడ్డొచ్చిందా? ఓ 2 అంగుళాలు 3 అంగుళాలు చుట్టే నిన్ను పరలోకం వెళ్ళలేకుండా చేసేస్తుంటే అసలు నువ్వు అర్హుడు కాదన్నమాట దేవుని రాజ్యానికి. ఆ కారణం చెప్పకూడదు మనిషి, ఆ కారణం చెప్పకూడదు మనిషి. నిజంగా నీకు ఆ వైభవం అర్థమైపోతుందా? నిజంగా నీకు పరలోక రాజ్యం గురించి అర్థమవుతుందా? అర్థమైతే ఇలాంటి కారణాలు చెప్పవు. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే భూమి మీద నీతిమంతుడే లేడు. భూమి మీద నీతిమంతుడు ఎవరున్నారండి? నిజంగా చెప్పండి, భూమి మీద నీతిమంతులు ఎవరున్నారు? యేసుక్రీస్తు తప్ప ఇప్పటి వరకు భూమి మీద నీతిమంతులు లేరు. ఇప్పటి వరకు నేను నీతిమంతుడిని అని చెప్పుకుంటే దేవుని ఎడల నేను తప్పు చేసినట్టు. నేను పర్ఫెక్ట్గా నీతిమంతుడిని, రైటస్ పర్సన్, నేను ఏ తప్పు చేయను, చూపులో, మాటల్లో, అడుగుల్లో, కార్యక్రమాలలో, దూషణ మాటలు చెప్పకుండా, అబద్ధాలు ఆడకుండా నేను ఏ తప్పు చేయను, నేను పర్ఫెక్ట్గా యేసుక్రీస్తున్నట్టు నీతిమంతుడిని అని చెప్పుకుంటే నేను దేవునికి అబద్ధం చెప్పినట్టు. తెలుసా?
మరి నేను బాప్తిసం ఎప్పుడు పొందుతాను? ఒకవేళ నా పాపం బాప్తిసం తీసుకోవడానికి అడ్డు అనుకుంటే నేను బాప్తిసం ఎప్పుడు పొందుతాను? నేను పరలోకం ఎప్పుడు వెళ్తాను? నేను తండ్రి యొక్క లోకానికి ఎప్పుడు చేర్చబడతాను? అందుకే నేను బాప్తిసం పొందాలి. నీతిని జరిగించటంలో ట్రైనింగ్ అవ్వాలి మనం. కానీ పర్ఫెక్ట్గా 100% మనం నీతిమంతులం కాలేము. మనలను యేసుక్రీస్తు కాపాడుతున్నాడు. తండ్రి మనల్ని చూడటానికి, పరలోకానికి ఆమోదించటానికి యేసుక్రీస్తు మనకు తన రూపాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు కార్యక్రమాల్లో మనం ఉంటున్నాం కనుక, యేసు పనుల్లో మనం ఉంటున్నాం కనుక యేసు మనల్ని కాపాడుతున్నాడు. తండ్రి, ఆ కుమారుని కోసమే నేను దెబ్బతిన్నాను కనుక ఆ కుమారుడు చేసిన ఆ పాపాన్ని నువ్వు పరిహరించు. ఆ కుమారుడి కోసమే నేను దెబ్బతిన్నాను. నేను భూమి మీదకి వెళ్ళి అతని గాయములన్నిటికీ, అతని వ్యాధులన్నిటినీ నేను భరించాను. నేను గాయపరచబడ్డాను కనుక ఆ వ్యక్తి చేసిన పాపాన్ని నన్ను బట్టి, నన్ను చూచి నువ్వు పరిహరించు. ఎందుకంటున్నాడు యేసు ఒక వ్యక్తి విషయంలో ఈ మాట? ఆ వ్యక్తి యేసుక్రీస్తు కొరకు భూమి మీద పాటుపడుతున్నాడు కనుక, కార్యక్రమాలు చేస్తున్నాడు కనుక, అర్పించబడుతున్నాడు కనుక, అలా ఉంటూ 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 చివరికి వచ్చేసరికి నీతిలో మనం ఎప్పుడు సాధన కలిగి ఉండాలి. నీతి సాధన అన్నాడు. అందుకే దానిని సాధన అంటే ఏంటి? ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తాడు? పెర్ఫెక్ట్ అయిపోయినాడు ప్రాక్టీస్ చేస్తాడా? 100% లెజెండ్ అయిపోయినాడు ఇంక ప్రాక్టీస్ ఎందుకు చేస్తాడు? వాడు ట్రైనింగ్ తీసుకోడు, వాడు ప్రాక్టీస్ తీసుకోడు. ప్రాక్టీస్ ఎప్పుడు తీసుకుంటాడంటే ఆ ఐడియల్ కండిషన్ రీచ్ అవ్వడానికి ఎప్పుడు ప్రాక్టీస్ తీసుకుంటుంటారు. అందులో 90%, అందులో 80%, అందులో 70% దానిని అందుకోవాలని ప్రయత్నించేవారు, దానికోసం పరుగులెట్టేవారు. అలాంటి వారు నీతిమంతులు బైబిల్ పరిభాషలో. కానీ దేవుని కోణంలో, దేవుని దృష్టిలో చూస్తే ఎవ్వరు నీతిమంతులు కారు, యేసుక్రీస్తు తప్ప. ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఏం చెప్పుకుంటున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలీలు ప్రవక్తలు ఆ రోజు ఏం చెప్పుకుంటున్నారో చూడండి. నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు నీవు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అంటున్నాడు. దేవుడు దేని నిమిత్తం కోపపడ్డాడు? పాపం చేయలేదని నువ్వు చెప్పావు కనుక దాని నిమిత్తం నీతో నాకు వ్యాజ్యం కలిగింది అంటున్నాడు, గొడవ కలిగింది అంటున్నాడు. అంటే భూమి మీద దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటి ఒప్పుకోవాల్సింది, నేను పాపాత్ముడిని, నేను పాపిని దేవా, నేను పాపిని, పాపం చేసిన వాడిను. నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ మార్గంలోనికి నేను వచ్చాను. ఇప్పుడు నీతిమంతుడిగా మారటానికి నేను ప్రాక్టీస్ అవుతున్నాను, ట్రైనింగ్ పొందుతున్నాను. యేసుక్రీస్తుగా నీ కుమారుడు భూమి మీద చెప్పిన దాన్ని బట్టి, జరిగించిన దాన్ని బట్టి ఆ కార్యక్రమాల్లో నేను ఉంటున్నాను, యేసుని ధరించుకుంటున్నాను నేను. కానీ నేను భూమి మీద నన్ను బట్టి ఆలోచిస్తే, నీవు నన్ను ఒక్కసారి చూస్తే నేను పాపాత్ముండే, నేను పాపం చేసిన వాడినే. ఒకవేళ పాపం చేయలేదని చెబితే దేవుడు ఏమంటున్నాడు? నీతో నాకు వ్యాజ్యం కలుగుతుంది జాగ్రత్త అంటున్నాడు, నీతో నాకు గొడవ వస్తుంది జాగ్రత్త అంటున్నాడు. మరొక మంచి మాట చూడండి, కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అంటున్నాడు. నీ సేవకునితో వ్యాజ్యమాడకము. నీ సేవకుడు ఎంతటి వాడు? భూమి మీద ఒక పాపం చేసిన వాడు నీ సేవకుడు. నీ వాక్యం తెలుసుకొని నీ సేవలో ఉంటున్నాడు ఇప్పుడు. కానీ అతడు పాపాత్ముడే. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అన్నాడు. మరి వీడు చెప్పే కారణం ఏంటి? నాలో ఏదో చిన్న పాపం ఉంది, నాలో ఏదో చిన్న దోషం ఉంది, అందుకే నేను దేవుని దగ్గర రావటం లేదంటున్నాడు. అసలు దేవుడే ఏమంటున్నాడు? భూమి మీద సజీవులలో, భూమి మీద సజీవులలో ఎవడు పాపం చేయనివాడు లేడు. ఇప్పుడు నువ్వు చెప్పిన కారణం చదువుతుందా? మరి బాప్తిసం పొందకుండా ఉండటానికి, దేవునిలోనికి రాకుండా ఉండటానికి, దేవుని సేవా కార్యక్రమాల్లో నీవు పాలిపంపులు కలగకుండా ఉండటానికి నీవు చెప్పిన ఈ డొల్లు కారణం చెల్లుతుందా? చెల్లదు. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే. రోమపత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో అందరికీ తెలిసిన మాట, అందరూ పాపాత్ములే, నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అన్నాడు. అక్కడ నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు రాయబడిన మాటది. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు.
అందరూ పాపాత్ములే, అందరూ అనీతిమంతులే. దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనను మనం చూపిస్తున్నాడు. ఎవరి ప్రార్థన అంగీకరింపబడుతుందో దేవుడు చెబుతున్నాడు. ఒక మంచి సందర్భం, దానిని చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. చూసారా, దేవుని వాక్యం అంగీకరించడానికి ఈ కారణం చెప్పేవారు ఇలాంటి వారే. ఎలాంటి వారు? వారు తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ఏంటి ఉపమానం? ఆ ఉపమానం ఏంటి? ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఎవరి ప్రార్థన? పరలోకమందున తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుందో చూడండి. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి, అంటే పాపాత్ముడు. ఒకడు పాపాత్ముడే కానీ పైకి పరిశుద్ధుడు అనిపించుకుంటాడు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి, ఇద్దరు పాపాత్ములే. మనం ఇప్పటి వరకు చదువుకున్న ఆధారాలను బట్టి భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడు, అందరూ పాపాత్ములే. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి ఏమంటున్నాడు చూడండి, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులని ఈ మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఇలాంటి వాడే భూమి మీద దేవుని వాక్యం చెప్తే ఏమంటాడు? నేను ఇంకా పాపాత్ముని, అందుకే దేవుని దగ్గర రావటం లేదు, గుడ్ బై అంటాడు. తర్వాత, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10 వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించుండు. అయితే సుంకరి దూరముగా నిలువబడి, ఇతను చూడండి మరి ఎలా ఉన్నాడు. ఇతనికి భయభక్తులు ఉన్నాయి. ఇతడు పాపాత్ముడు అని గ్రహించాడు ముందే. భూమి మీద ప్రతి ఒక్కడు పాపాత్ముడని ముందే తెలుసుకున్నాడు. సుంకరి దూరముగా ఉండి నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చిబడి తన ఇంటికి వెళ్ళడని మీతో చెబుతున్నాను అన్నాడు. చూడండి, ఇప్పుడు నీతిమంతుడు ఎవడైపోయాడు? పాపాత్ముడు నీతిమంతుడు అయిపోయాడు. నీతిమంతుడు అనిపించుకొనగోరువాడు పాపాత్ముడుగా వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా మీకు? అలాగని బైబిల్ పాపాన్ని ప్రేరేపించడం లేదు, బైబిల్ పాపాన్ని ప్రోత్సహించడం లేదు. ఏం చెప్పింది? మార్పును ఉందమని చెప్పింది. ఎవరిని ప్రేమిస్తుంది? పాపాత్ములందరినీ ప్రేమిస్తుంది. పాపాత్ములందరినీ ప్రేమించకపోతే భూమి మీద ఎవరిని రక్షించగలని చెప్పండి? ఏ వ్యక్తిని రక్షించగలని చెప్పండి? ఏ వ్యక్తిని రక్షించగలం? భూమి మీద ఒక్కడిని చూపించండి నీతిమంతుడి, ఒక్కడిని చూపించండి. భూమి మీద నీతిమంతుడు, ఇతను పెర్ఫెక్ట్ అని ఒక్కడిని చూపించండి. ఎవడు పెర్ఫెక్ట్ కాదు. తాము నీతిమంతులము అనిపించుకొనగోరు వారు కూడా ఈరోజు లోకంలో ఎలా ఉన్నారో మీకు తెలుసు. తాము నీతిమంతులు అనిపించుకొనగోరు వారు ట్రస్టులు పెడుతుంటారు, సేవా కార్యక్రమాలు అంటుంటారు, రాజకీయాల్లోకి వస్తుంటారు, తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ ఉంటుంటారు, చర్చిలు కడుతుంటారు, మసీదులు కడుతుంటారు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. తాము నీతిమంతులము అనిపించుకొనగోరు వారు అంతే, కానీ నీతిమంతులు కారు. మరలా వెనక్కి త్రవ్వి చూస్తే దానిలో ఏదో స్వార్థం ఉంది, అందులో ఏదో చెడు కార్యక్రమం ఉంది. వారు దేనిని ఆశిస్తున్నారు, దానిని బట్టి చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? సుంకరి ఉన్నాడు, పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడు నీతిమంతుడిగా అక్కడికి వచ్చాడు, పాపాత్ముడిగా తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని దగ్గర రివర్స్ అయిపోయింది చూడండి పిక్చరు. నేను పరిశుద్ధుడను, నేను నీతిమంతుడును అనుకుంటూ వచ్చాడు దేవుని దగ్గరికి, వాడు పాపాత్ముడిగా పంపించబడ్డాడు. చివరికి ఒక పాపాత్ముడు దేవుని దగ్గరికి వచ్చాడు, కన్నీళ్లతో వచ్చాడు, హృదయం పరివర్తన చెంది వచ్చాడు. అతడు నీతిమంతుడై వెళ్ళిపోతున్నాడు. చూడండి, అతడు నీతిమంతుడై వెళ్ళిపోతున్నాడు. భూమి మీద మనిషి మారవలసిన సమయం ఏంటంటే, దేవుని వాక్యం నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో అదే మారవలసిన సమయం. నీవు దేవునికి సమయం ఇవ్వకూడదు. సంవత్సరం లోపు ఈ యొక్క అలవాటు నేను మానేసుకుంటానండి, చుట్టాలవాటు. సంవత్సరం లోపు నేను సినిమాలు చూసే అలవాటు మానుకుంటానండి, సంవత్సరం లోపు నేను అబద్ధాలు ఆడే అలవాటు మానుకుంటానండి, అప్పుడు దేవుని నమ్ముకుంటానండి, అప్పుడు వాక్యం చెప్పండి నా దగ్గరికి వచ్చి, అప్పుడు నాకు బాప్తిసం ఇవ్వండి. అసలు నువ్వు సమయం ఇవ్వటానికి నువ్వెంతటి వాడు? అసలు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావు దేవునికి, అప్పుడు కలమంటున్నావు దేవుణ్ణి, అప్పుడు రమ్మంటున్నావు దేవుణ్ణి. తప్పు. చాలామంది నేరం చేస్తున్నారు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది చూసావా, అది దేవుడు నీకు ఇచ్చిన అపాయింట్మెంట్. అది దేవుడు నీకు ఇచ్చిన సమయం. అది నీ చెవికి వినిపిస్తుంది. తరువాత నీవు ఉంటావో ఉండవో నీకు దేవుడు ఆ సమయాన్ని ముగిస్తున్నాడేమో, నీ ఆయుష్కాలను ముగించేస్తున్నాడేమో దేవుడు. నీకు తెలియదు. అది నీ సమయం, నీ కాలం తండ్రి స్వాధీనంలో ఉంది.
అందుకే దేవుడు కొంతకాలం నిర్ణయించి, ఒక సమయం నిర్ణయించి నీ దగ్గరకు దేవుని వాక్యాన్ని పంపించాడు. నీవు దానిని తృణీకరించకూడదు, నీవు దానిని ఆహ్వానించాలి, నీవు మారిపోవాలి, పరలోకంలో నీ స్థానాన్ని బదిలిపరుచుకోవాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ఆ దేవుని వాక్యం లేకపోతే ఈరోజు మనిషి బ్రతకలేడు. దేవుని వాక్యం లేకపోతే మనిషి బ్రతకలేడు. యేసుక్రీస్తు వారు ఆనాడు చెప్పాడు, మనిషి రొట్టె వలన బ్రతుకుతాడు అనుకుంటున్నారు. దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మనిషి బ్రతుకును. దేవుని వాక్యం ఏంటి? మనిషిని కాపాడేది దేవుని వాక్యం, మనిషిని బ్రతికించేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్. ఏదో భూమి మీద దేనినో కొనసాగించడానికి, దేనినో కాపాడుకోవడానికి, ఒక వ్యక్తిని మన గుంపులో చేర్చుకోవడానికి దేవుని వాక్యం చెప్పకూడదు. ఎప్పుడు ఒక వ్యక్తిని బ్రతికించడానికి చెప్పాలి దేవుని వాక్యం. ఒక వ్యక్తిని రక్షించడానికి చెప్పాలి దేవుని వాక్యం. ఒక వ్యక్తిని రక్షించడానికి చెప్పాలి. సమాజం ఎలా ఉందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెబుతాను మీకు. సమాజం ఎలా ఉందో ఒక చిన్న ఉదాహరణ. గత వారం మనం నేర్చుకున్నాం క్రైస్తవుని వ్యక్తిత్వం ఎలా ఉండాలండి. అందులో నేను సమరయ స్త్రీని గురించి వివరిస్తూ ఒక మంచి సందర్భం మీకు చెప్పాను. యేసుక్రీస్తు మిట్ట మధ్యాహ్నం వేళ దాహంతో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడని, సమరయ స్త్రీ యేసుక్రీస్తు మధ్య జరిగినటువంటి సంభాషణ వల్ల సమరయ స్త్రీ మారిపోయిందని, ఆ తర్వాత సమరయ స్త్రీ వలన ఆ ఊరంతా మారిపోయిందని మనం నేర్చుకున్నాం. ఆ తరువాత ఆ వారంలో, అంటే గత ఆదివారం దగ్గర నుంచి ఈ ఆదివారం వరకు, మార్చి 20వ తేదీ దగ్గర నుంచి 27వ తేదీ వరకు ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ 23వ తారీఖున వచ్చింది. ఆదివారం 20వ తారీఖు, సోమ, మంగళ, బుధవారం వచ్చింది న్యూస్. ఏమని వచ్చిందో చూడండి. హత్య, ఆత్మహత్య అని రోధిస్తున్నారు. న్యాయం చేయాలని మృతదేహంతో రాస్తారోకో చేస్తున్నారు. అంటే రోడ్డు మీద శవాన్ని పడుకోబెట్టి రాస్తారోకో చేస్తున్నారు. హత్య, ఆత్మహత్య తెలియటం లేదంట. ఇలాంటివి చాలా న్యూస్ వస్తుంటాయి. అయితే ఈ న్యూస్ పర్టికులర్ న్యూస్. ఎందుకంటే పెద్దాపురపాడు కరప మండలం పెద్దాపురపాడు శివారు గ్రామానికి చెందిన ఒక మహిళ, డేగల మహాలక్ష్మి, 49 సంవత్సరాల వయసు అనే మహిళ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంటే బుధవారం న్యూస్ ప్రచురించారు, మంగళవారం చనిపోయింది. ఆదివారం మనం కార్యక్రమంలో దేవుని వాక్యం చెప్పుకున్నాం. మంచినీటి బావి వద్ద తలెత్తిన వివాదంలో గ్రామానికి చెందిన 4 మహిళలు దాడి చేయటం వల్లే ఆ మృతి చెందినట్లు బాధితురాలి బంధువులు కాకినాడ కోటిపల్లి ప్రధాన రహదారిపై మృతదేహంతో రాస్తారోకో చేశారు. చూసారా ఎందుకు చచ్చిపోయింది? మంచినీళ్ళకి వెళ్ళింది బావి దగ్గరికి. సేమ్ యాజ్ టీజ్గా దిగిపోయింది చూడండి న్యూస్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి న్యూస్ అది దేవుని న్యూస్, అది దేవుని స్క్రిప్ట్. అది ఇక్కడ యాజ్ టీజ్గా ఈనాడు పేపర్ వాళ్ళు దించేశారు చూడండి. చదువుకోండి కావాలంటే, మీకు వివరాలన్నీ ఇచ్చాను కదా. తర్వాత ఇంటికి వెళ్ళి ఈనాడు పేపర్, సాక్షి పేపర్ ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ చదువుతాను చూడండి. మంచినీటి బావి వద్ద అన్నాడు. కుళాయి దగ్గర కాదు, చెరువు దగ్గర కాదు, బావే. ఎందుకంటే ఇక్కడ కూడా యాకోబు బావే ఉంది. మంచినీటి బావి వద్ద తలెత్తిన వివాదం. మనమేం చెప్పుకున్నాం? మంచినీటి బావి దగ్గర జీవజలం, మంచినీటి బావి దగ్గర యేసుక్రీస్తు మాటలు ఉబికాయి. అక్కడ ఆ స్త్రీ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయి ఊరంతటిని మార్చేసింది. ఈ స్త్రీ చచ్చిపోయింది. ఈ స్త్రీలు 4 స్త్రీలు చంపేశారట. 4 స్త్రీలు బాధేశారనమాట. అందుకే ఆ మృతదేహంతో కాకినాడ కోటిపల్లి రహదారి మీద ఈ బంధువులందరూ రాస్తారోకో చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని. పోలీసులేమో ఆత్మహత్య అని రాసి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళు హత్య అంటున్నారు. హత్య, ఆత్మహత్య హెడ్డింగ్ పెట్టాడు. అసలు మంచినీటి బావి దగ్గర ఏం జరుగుతుందో చూడండి. అంటే మంచినీటి బావి దగ్గరకు వచ్చే స్త్రీలందరూ ఎలాంటి వారు, ఎలా వస్తారో చూడండి. దేవుని వాక్యం ఉందా సమాజంలో? 4 స్త్రీలు అక్కడికి వచ్చి మరో స్త్రీతో వివాదం తెచ్చుకుని ఆ స్త్రీని చంపేశారంటే ఈ రోజున్న ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఇది క్రీస్తు పూర్వం న్యూస్ కాదు. ఇది క్రీస్తు పూర్వం మీకు చెప్పట్లేదు, మీ చిన్నప్పటి న్యూస్ మీకు చెప్పడం లేదు. జస్ట్ ఫ్రెష్ న్యూస్ చెబుతున్నాడు మీకు. 23వ తారీఖు మార్చి 2016వ సంవత్సరం క్రీస్తు శకం. ఎక్కడో న్యూస్ కాదు, పోనీ వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదండి. ఎక్కడో మీరు ఒమన్లో న్యూస్, సౌదీలో న్యూస్, లేకపోతే అంటార్కిటికాలో న్యూస్ చెబుతున్నారు కూడా. కరప మండలం పెద్దాపురపాడు, ఇక్కడే ఒక 20 కిలోమీటర్లు మనం బండి మీద వెళ్ళిపోతే. ఎలా ఉందో చూసారా ప్రపంచం? ఎలా ఉందో చూసారా లోకం? ఎలా ఉందో చూసారా మన చుట్టూ ఉన్న సమాజం? మరి దేవుని వాక్యం అక్కర్లేదా?
రొట్టె బ్రతికిస్తుందా ఈమెను? రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినమన్నారు ఆ రోజు. యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? సాతాను అపవాది వచ్చి ఏమంటున్నాడు? రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను. రొట్టె ఉంటే బతుకుతాడా మనిషి? మంచినీళ్ళు ఉంటే బతుకుతాడా మనిషి? బావి దగ్గరికి వెళ్తే బ్రతుకుతాడా మనిషి? సమయం ఇస్తావు నువ్వు దేవునికి. నేను ఇంకా మారడానికి సమయం ఉంది, తర్వాత కనిపించు, ఇప్పుడు నాకు ఖాళీ లేదు. ఇప్పుడు మరి దేనికి ఖాళీ ఉంది? లోక సంబంధం అన్ని కార్యక్రమాలకు ఇప్పుడే ఖాళీ ఉంది. సినిమాకి వెళ్ళిపోవడానికి ఇప్పుడే ఖాళీగా ఉంది, తిండి తినడానికి ఇప్పుడే ఖాళీ ఉంది, స్నానం చేయడానికి ఇప్పుడే ఖాళీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యం రా బాబు ఇది, అన్నిటికన్నా ముఖ్యం. అసలు మంచినీళ్ళే తీసుకెళ్ళలేదు ఆమె. బావి దగ్గరకు వచ్చిన సమర స్త్రీ మంచినీళ్ళు మర్చిపోయింది, మంచినీళ్ళు తీసుకెళ్ళటం లేదు ఇంటికి. అసలు నువ్వు ఇంత మహాజ్ఞానం చెప్పావంటే, నేను బ్రతకాలి అంటే, ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ బ్రతకాలి అంటే నేను ఈ వాక్యం చెప్పాలి, వారందరినీ నీ పాదాల దగ్గర తీసుకొచ్చేయాలి. మహాప్రభు నువ్వు ఇక్కడ ఉండిపో అని వేడుకుంటుంది ఆ రోజు. దేవుని వాక్యం అవసరం సమాజానికి. దేవుని వాక్యం చాలా ముఖ్యం ఈ సమాజానికి. మీరు దానిని బట్టి బ్రతికి ఉన్నారు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని వాక్యం మీలో ఉన్నదానిని బట్టి మీరు బ్రతికి ఉన్నారు. మీ సమయం, మీ కాలం తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనుషులకు తెలియదు అది, అందుకే కాకుల్లా రాలిపోతున్నారు. ఈ సమాజంలో ఎందుకు బ్రతకాలో తెలియక మట్టిలో కలిసిపోతున్నారు, నిత్యాగ్ని నరకానికి జారిపోతున్నారు. ఎవరు నీతిమంతులు లేరు, అందరూ పాపాత్ములే, అందరూ అనీతిమంతులే. అందరినీ దేవుడు ఆహ్వానించాడు, రోగుల కొరకే పంపించాడు వైద్యుడిని. నాలో పాపం ఉంది, ఆ పాపమే దేవుని వాక్యాన్ని నమ్మకుండా అడ్డగిస్తుందని చెప్పడానికి. అందరూ పాపాత్ములే. నేను బాప్తిసం పొందినప్పుడు నేను పాపాత్ముడిని, మీరందరూ బాప్తిసం పొందినప్పుడు మీరందరూ పాపాత్ములే. మరి వాడెందుకు అలా మారిపోయాడు? నేను పాపాత్ముడిని అందుకే బాప్తిసం తీసుకోవట్లేదని ఎందుకు అంటున్నాడు వాడు? వాడిని అలా మోసగించింది దెయ్యం. అందుకే వాడికి కరెక్ట్గా ఈ వాక్యం చెప్పాలి. నీవు దేవునికి సమయం ఇవ్వటం కాదు, దేవుడే నీకు సమయం ఇచ్చాడు, జాగ్రత్త పడాలి నువ్వు. దేవుడు నీకు సమయం ఇచ్చాడు, నువ్వు జాగ్రత్త పడాలి. హెబ్రీ పత్రికలో దేవుడు రాయించిన ఒక చక్కని మాట చూద్దాం. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. చూసారా ఏమంటున్నాడు? ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, దేవుని వాక్యం వినే అవకాశం వచ్చింది. ఆ దేవుని వాక్యం మరలా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం ఉంది దానికి, ఆ సమయాన్ని బట్టి అది వచ్చింది. చిన్నప్పటి నుంచి నీ దగ్గరికి ఎందుకు రాలేదు? నీవు పుట్టిన దగ్గర నుంచి నీ దగ్గరికి ఈ వాక్యం ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చింది? సమయం ఉంది దానికి, అందుకే ఆ సమయంలోనే దేవుడు ఇచ్చాడు. అది వెళ్ళిపోవడానికి కూడా సమయం ఉంటుంది. ఆ తర్వాత నువ్వెంత ప్రాకులాడినా ఆ వాక్యం నీ దగ్గర ఉండదు. ఆ వాక్యం నీకు ఎవరు చెప్పరు, అందుబాటులో ఉండదు. అది నువ్వు వినలేవు దానిని, నీ చెవులు పోతాయి, నీవే ఉండకుండా పోతావు భూమి మీద. అందుకే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అన్నిటిని కోరుకున్నాడు మనిషి. ఎంత అవివేక చూడండి మనిషి. భూమి మీద అన్నిటినీ అదే కాలంలో కోరుకోవాలనుకుంటున్నాడు, సంపాదించుకోవాలనుకుంటున్నాడు, పొందాలనుకుంటున్నాడు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమంటున్నాడంటే సమయం ఉంది ఇంకా అంటున్నాడు. సమయం ఉంది ఇంకా అంటున్నాడు. నీకు ఉద్యోగం కావాలనుకుంటున్నావు, ఉద్యోగం కోసం నువ్వు అప్లై చేస్తున్నావు. అప్లై చేసిన నీవు ఆ ఉద్యోగానికి అర్హుడువు కావు. అప్లై చేసిన నీవు ఉద్యోగానికి అర్హుడువు కావు. నీ దగ్గర ఇంకా సరుకు లేదు. కానీ నీకు ఉద్యోగం ఇస్తే తీసుకుంటావా? 10 లక్షలు గట్టని తీసుకుంటావు. అంతకన్నా తీసిపోయిందో దేవుని యొక్క జ్ఞానం. అక్కడేం చెబుతున్నావు? నాకు ఇంకా అర్హత లేదండి అంటున్నావు. నాకు ఇంకా అర్హత లేదు, నేను సినిమాలు చూసేస్తుంటాను, నాకు అర్హత లేదు కనుక తర్వాత కనిపించు. నీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది బాబు, ఇంకో ఆర్డర్ వచ్చేసింది, మరి ఎందుకు ఇచ్చేసారో తెలియదు నీకు. నీకు క్వాలిఫికేషన్ లేనట్టు ఉంది. అయ్యో బాబోయ్ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా, నాకు ఇచ్చేయండి. నాకు క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, నాకు ఇచ్చేయండి. 10 లక్షలు కట్టమంటారేంటి? కట్టేస్తాను, నాకు ఇచ్చేయండి. రేపు పొద్దున జాయిన్ అయిపోమంటారా? ఇప్పుడు జాయిన్ అయిపోమంటారా? ఇప్పుడే వచ్చేస్తాను. భూమి మీద కలెక్టర్ ఉద్యోగం అంటే నీకు ఎంత మొక్కువో. నీకు క్వాలిఫికేషన్ లేకపోయినా అడుక్కుని మరి వెళ్ళిపోతావు దాని దగ్గరికి. అది కావాలనుకుంటావు. దేవుని వాక్యం, దేవుని జ్ఞానం, పరలోకం అనే స్వాస్థ్యం అనేసరికి చిన్న చూపు నీకు. ఇది చాలా చిన్నది, ఇది నీకు కనిపించదు. అసలు నలక నలుసులేంటిది కదండి, కనిపించదు. అందుకేమంటున్నావు? చాలా కారణాలు చెప్తున్నావు. ఇంకా టైం ఉందండి, బోల్డ్ టైం ఉంది. ఇంకా పిల్లల్ని కనాలి, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. అప్పుడే భక్తి జీవితమా? చూసారా?
మనిషి మోసగింపబడుతున్నాడు. అపవాది భయంకరమైన మోసంలో పెట్టింది. ఎందుకంటే కలెక్టర్ ఉద్యోగం వరకు వెళ్ళట్లేదు, గుమస్తా ఉద్యోగం ఇవ్వండి వాడికి, చచ్చిపోతాడు. చిన్న నర్సు ఉద్యోగం ఇవ్వండి వాడికి, కొట్టుకుపోతాడు. చిన్న ఉద్యోగం వాడికి. ఆయన క్వాలిఫికేషన్ ఉందా పోనీ, అలాగని వాడని ఫస్ట్ వచ్చాడా? లేదు. ఏదో రికమెండేషన్, మంత్రిగా రికమెండేషన్ ఇచ్చారయ్యా, యేసుక్రీస్తు రికమెండేషన్ మనకి ఇచ్చినట్టుగా మంత్రిగా రికమెండేషన్ లెటర్ ఇచ్చారయ్యా, నీకు సిఫార్సు లెటర్ ఇచ్చారు, జాయిన్ అయిపోమంటున్నారు. వద్దంటాడా? లేదు లేదు, నాకు క్వాలిఫికేషన్ లేదు, నేను కష్టపడి నేను మంచి ర్యాంక్ సాధించి అప్పుడు ఉద్యోగంలో చేరతానంటాడా? ఎవరికి చెప్పొద్దంటాడు. ఆ సిఫార్సు లెటర్ నాకు ఇచ్చేయండి, మీరు ఎవరికి ఈ విషయం చెప్పకండి, మీరు ఇక్కడితో మర్చిపోండి, నేను వెళ్ళిపోయి రేపు జాయిన్ అయిపోతానంటాడు. మరి పరలోకంలో ఎందుకు జాయిన్ అవ్వటం లేదు నువ్వు? దేవుని సమూహంలో ఎందుకు జాయిన్ అవ్వటం లేదు నువ్వు? ఇది చాలా చిన్నది నీకు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడూ చెప్తానే ఉంటారు దేవుని వాక్యం మనకు. మరి అక్కడ ఫ్రీయే కదండి. సభ పెట్టమంటే ఫ్రీ, క్లాస్ పెట్టమంటే ఫ్రీ, మనం క్లాస్కి వెళ్తే ఫ్రీ, అంత ఫ్రీయే. ఫ్రీగా వచ్చేదానికి ఎంత కష్టపడాలా? దానికి 10 లక్షలు కట్టాలి కనుక దానికి కష్టపడాలి. అది ఈరోజు వచ్చిన ఆపర్చునిటీ మళ్ళీ జీవితంలో రాదనుకుంటాడు. దేవుడు కూడా నీకు ఆపర్చునిటీ ఒకరోజే ఇస్తాడు, ఒక సమయంలోనే ఇస్తాడు. ఆ తర్వాత నీకు ఆపర్చునిటీ ఉండదు. నేను పాపాత్ముడిని, నా పాపం పరలోకానికి రాకుండా బాప్తిసం తీసుకోకుండా అడ్డగిస్తుంది అనుకుంటే, అపోస్తలుడైన పౌలు లాంటి వాడు ఏమన్నాడు ఒకసారి చూపించాలి మీకు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రచించాడు. మరి ఆయన ఏమంటున్నాడు, సొంత మాటలలో ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నాడో ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. 15-16 వచనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. నువ్వు నీతిమంతుడు అనుకుంటేనే ప్రాబ్లం, నువ్వు పాపాత్ముడు అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఏమంటున్నాడు చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నాకు మొదటి ప్లేస్ అంటున్నాడు చూడండి. పాపాత్ముల్లో మొదటి ప్లేస్ నాదే అంటున్నాడు పౌలు. ఫస్ట్ ర్యాంక్ నాది, తర్వాత ర్యాంకులు మీరు తీసుకోండి అంటున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అందుకే పరలోకంలో హెచ్చించబడ్డాడు. 16వ వచనం 15వ వచనం చివరి భాగంలో ఏమంటున్నాడు చూడండి. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరిచినట్లు నేను కనికరింపబడుతుని అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఎవరింతకి? ప్రధాన పాపి. మన వారికి మారమంటే చాలా సిగ్గు, చాలా నామోషి. నేను మారడం ఏంటి? నన్ను మారమంటున్నాడు ఏంటి? నేను మారను. మారడానికి నేను పాపం చేస్తే కదా, నేను తప్పు చేస్తే కదా. అర్థవుతుందా మీకు? అసలు ఊరుకోరు. రహస్యంగా నా దగ్గరకు వచ్చారు కొంతమంది, ఇక్కడ లేనివారు రహస్యంగా కొంతమంది నా దగ్గరకు వచ్చారు. రహస్యంగానే వస్తారుగా, మీకు తెలుసుగా. భిన్నాభిప్రాయాలు బోధించేవారు అందరూ ఎలా వస్తారు? రహస్యంగా వస్తారు. మొదటి ప్రసంగం మీరే చేయాలి. మేము పెద్ద మహాసభలు పెట్టేస్తున్నాం, మేము నీతిమంతులు, మేము దైవములు అయిపోయాం, మీరు చెప్పినటువంటి ప్రసంగాలు, మీరు చెప్పిన మాటలన్నీ మాకు కాదు, ఎవరికో గోడలకు చెప్పుకున్నారు మీరు, దూలాలకి ఈ భీములకి అన్నీ చెప్పుకున్నారు మీరు, మాకు కాదు, మేము అన్నీ దులిపేసుకుని వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి రాము, మేము ఏదో లైవ్ చూసుకుంటున్నాం, ఓకే, మాకు మీకు సంబంధం లేదు. కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ రావాలిగా. మీరు మొదటి ప్రసంగం చేస్తారా? అప్పుడు ఓపెన్ చేశాను సెల్లో. మొదటి ప్రసంగం చేయాలి మీకు, ఇదిగో సెల్ ఫోన్లో చూడండి. మీరు ఆల్రెడీ పాంప్లెట్ డిజైన్ చేసుకున్నారు. పాంప్లెట్ డిజైన్ చేసుకుని అందులో ఏం పెట్టారు? మొదటి ప్రసంగికుడు ఎవరైనా పెట్టారు? ఎవరో ఒక ఆయన పెట్టారు. రెండో ప్రసంగికుడిని ఎవరిని పెట్టారు? ఇంకో ఆయన ఎవరినో పెట్టారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఈ పాంప్లెట్ నా దగ్గర రాలేదనుకున్నారు మీరు. రాలేదనుకుని మొదటి ప్రసంగం మీరు చేస్తారు సార్, మీరంటే ఎంత అభిమానం మాకు, మీరంటే గౌరవం మాకు. మరి మీ వాళ్ళందరూ వచ్చారు కదా. నా మీద గౌరవం కాదు అది, నేను వస్తే అందరూ వచ్చేస్తారు కదా. నా మీద గౌరవం కాదు అది. నేను వచ్చాను అనుకోండి, కాకినాడలో చాలామంది వచ్చేస్తారు. ఎందుకంటే మరి అక్కడ దేవుడు తీసిన సినిమా చూశారు చాలామంది. ఓహో, ఈయన వచ్చేస్తున్నాడా, ఈయన చెబుతున్నాడా అంటే మా అందరూ వెళ్ళిపోవాలి. ఎంత తెలివిగా ఆలోచించాడు చూసారా. అందరూ కూడబలుకొని కూర్చొని బాగా ప్లాన్ వేసుకున్నారనమాట. అప్పుడే ఎక్కడ వెళ్ళిపోతుంది ఈ పాంప్లెట్, ఎక్కడో నెట్లో ఉండి ఉంటుంది, ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాం కానీ ఎవరు పంపించారులే, అతనికి అంత నెట్వర్క్ ఉండదులే అనుకున్నాడు. దేవుడు ఉన్నాడు నా వెనక, ఈ నెట్వర్క్ అది నా దగ్గర ఉన్నది. వీళ్ళకి చిన్న చిన్న విషయాలు తెలియవు, అతి చిన్న చిన్న విషయాల్లో తొట్టు పడుతున్నారు, పొరపాటు పడుతున్నారు. వచ్చేసరికి సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూపించాను. ఒక్కొక్కడికి గుండె 72 సార్లు కాదు 720 సార్లు కొట్టుకుంది. హడిలిపోయారు అందరూ. ఏంటి ఈ పాంప్లెట్ ముందుగా మీరు డిజైన్ చేసేసుకుని మొదటి ప్రసంగికుడు, రెండో ప్రసంగికుడు, ముఖ్య వాక్యోపదేశకులు అందరినీ డిజైన్ చేసేసుకుని
టైటిల్ నిర్ణయించుకొని, ఈ స్థలం నిర్ణయించుకొని, ఈ పాంప్లెట్ మొత్తం డిజైన్ చేసుకుని నా దగ్గరికి వచ్చి మొదటి ప్రసంగం చేస్తారని అడుగుతున్నారంటే మాకు తెలియదండి. పాంప్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆహా, పాంప్లెట్ ఎవరు తయారు చేశారులే, హైందువులు తయారు చేశారు పాంప్లెట్ మీకోసం. ఆనంద భారతి గ్రౌండ్స్లో మీకోసం మీ పేర్లు ఇవన్నీ వేసి హైందువులు ఎవరో తయారు చేశారు, మాకు తెలియదండి అన్నాడు. చూసారా, అసలు ఒప్పుకోవటం లేదు. మేము కాదంటున్నాడు, మేము దోషులం కాదంటున్నాడు, మేము పాపులం కాదంటున్నాడు. ఎందుకు రాలేదు కార్యక్రమాలకు? మీరు ఎందుకు రాలేదు? అందరినీ రమ్మని మీరు అడుగుతున్నారు, అసలు మీరు ఎందుకు రాలేదు కార్యక్రమాలకు అని అడిగితే మమ్మల్ని మాత్రం దొంగలు అనకండి, మేము భరించాం, మమ్మల్ని మాత్రం దోషులు అనకండి, మేము భరించాం అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేనే ప్రధాన పాపిని అంటున్నాడు. మారేవాడు ఇలాగే ఉంటాడు. పరలోకంలో గొప్ప స్థానాన్ని పొందేవాడు ఇలాగే ఉంటాడు. మారుతాడు, వచ్చి కూర్చుంటాడు, మార్పును అందుతాడు, జీవం కలిగినటువంటి మాటలను అంగీకరిస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు. దేవుని జ్ఞానాన్ని అంగీకరించి దానిని ప్రకటించుకుంటూ దేవునిలో ఎదుగుతాడు. దేవుని వాక్యం సహించిన వాడు దీన్ని అంగీకరించడు. అంగీకరించకే కదండి అందరూ లేచిపోయారు. లేచిపోవడం అంటే ఇదే. పిల్లలు లేచిపోవడం అది చిన్నది, అది తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది, కలిసిపోతుంది కుటుంబంలో. అసలేం లేచిపోవడం అంటే ఇదే. అవమానంతో లేచిపోవడం అంటుంటారు చూసారా. పిల్లలు లేచిపోయిందని ఎవరు బాధపడకండి, ఎందుకంటే తర్వాత వచ్చేస్తుంది మళ్ళీ. సంఘం నుంచి లేచిపోయారు అనుకోండి, ఇంక వీరు మళ్ళీ రారు. వీడు వెళ్ళిపోయింది ఎవరితో అనుకుంటున్నారు? వాడు భయంకరుడు. వాడు వీడైతే పెళ్లి చేసుకుంటాడు. ఈ లేచిపోయి తీసుకువెళ్ళిపోయినాడు, లేపుకుని తీసుకుని వెళ్ళిపోయినాడు, పెళ్లి చేసుకుంటాడు. మంచివాడు కనుక పెళ్లి చేసుకుంటాడు. ఈమె కూడా మంచిది కనుక వెళ్ళి ఒక కుటుంబంగా ఏర్పడతారు. వీళ్ళు చాలా దరిద్రులుగా మారిపోయారండి. మీరు మారండి, దేవుని కోసం బ్రతకండి, దేవుని ఇష్టం నెరవేర్చినట్టు వాళ్ళకి ఎక్కడం లేదు. ఎన్ని ప్రసంగాలండి, ఎన్ని మాటలండి వారిని గురించి. అబ్బే, చీమ కుట్టినట్టు లేదు. కానీ పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేనే ప్రధాన పాపని అన్నాడు. పరిసయ్యులండి వీళ్ళందరూ, పరిసయ్యులు. మరి ఇది ఏం చెప్తారంటే, ఈ పరిసయ్యులు ఏం చెప్తారంటే మనకి జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ చెప్తారంటే. ఇక్కడే చెప్పాం జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ. ఇదే టైటిల్. ఆల్రెడీ మీకు ఫేస్బుక్లోనో లేకపోతే యూట్యూబ్లోనో దొరికేస్తుంది. ఈ టైటిల్తో మీకు మొత్తం ప్రసంగం దొరికేస్తుంది. ఇదే టైటిల్. మళ్ళీ వీడికి టైటిల్ కూడా దొరకదు. వాడికి అదే చెప్పాను. కనీసం రెఫరెన్స్ తప్పులు లేకుండా రాయలేవరా నువ్వు అని అడిగాను. రెఫరెన్స్ తప్పులు, అక్షర దోషాలు, ఇటు రెఫరెన్స్ ఎవరు రాశాడు, నువ్వే రాసావేట అని అడిగాను. తెలియదండి అనేస్తున్నాడు. ఇంక వెంటనే నమస్తే చెప్పి వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారు? ఏదో మాట్లాడదాం అనుకుని వచ్చారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మార్పు లేదు జీవితంలో. ఎన్ని ప్రసంగాలు వింటే బైబిల్ అంతా వచ్చేసి నీకు ఉపయోగం ఉందా? అపోస్తుడైన పౌలు కంటే గొప్పవాడువా నువ్వు? అపోస్తుడైన పౌలు కంటే గొప్పవాడువా? పౌలు ఏమంటున్నాడు చూడండి, మరలా మాట చదవండి మీరు. మనందరికీ పాఠం ఇది. 16వ వచనంలో, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబోవు వరకు నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడిదని అన్నాడు. మనందరం కనికరింపబడాలి, లేకపోతే ఉపయోగం లేదు. దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని జ్ఞానాన్ని నేర్పించినప్పుడు మార్పు నొందాలి మనిషి. ఇది మహాభాగ్యం. ఇది నాకు దక్కినటువంటి ఒక మంచి అవకాశం. నాకు దొరికింది ఇది. దీన్ని కాపాడుకోవాలి. దీన్ని కాదనుకుంటాడు మనిషి. చాలామంది అలాంటి వారిని చూసినప్పుడు నాకు జాలేస్తుందండి. దీన్ని ఎందుకు కాదనుకుంటున్నాడు? ఏదో చిన్న కారణం చెబుతున్నాడు. చాలామంది దగ్గర విన్నాను ఈ కారణాలు. నేను సినిమాలు చూస్తానండి, అందుకే మానలేకపోతున్నాను, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను. వచ్చిన తర్వాత సినిమాలు చూడకూడదుగా, అందుకే ఆ దేవుడికి విలువనిచ్చి భయంతో నేను అసలు దేవునిలోకే రావటం లేదు. చాలా తప్పిది. దేవుడు అనుగ్రహించిన సమయం ఇది. ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, ఈ సమయాన్ని చేజర్చుకోకూడదు. మంచి ఆపర్చునిటీ దేవుడిచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక చక్కని మాట చూడండి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల, మీరు ఆయన శబ్దం విన్నారనుకోండి, అదే మీ ఆపర్చునిటీ. ఏమనుకుంటున్నారు దేవుని శబ్దం అంటే? దేవుని యొక్క వాక్యం, దేవుని శబ్దం అంటే ఏమనుకుంటున్నారు? అసలు భూమి మీద దేవుని వాక్యం చెప్పేవారు తక్కువ. ఆ చెప్పేవారిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు బహు తక్కువ. ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు చెబుతున్నప్పుడు ఆ మాటలు మనకు వినపడినప్పుడు ఆ శబ్దం దేవుని శబ్దం అంటే అది దేవుని శబ్దం. మీ మీద కోపంతో నేనెందుకు ప్రసంగం చేస్తాను? మీ మీద నేనెందుకు పగ తీర్చుకుంటాను? మీరు ఆఫ్టర్ ఆల్ ఒక అంగం నా దగ్గర, అంతేనా?
నా దగ్గర ఉన్నటువంటి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఇదొక ఇన్స్టిట్యూట్ అంతే తప్ప ఇదే టోటల్ కదా. నాకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ శిరసా వహిస్తూ వీటన్నిటికీ నేను మార్గదర్శకాలు ఇస్తూ వీటందరిని నడిపించాలి నేను. అందుకే దేవుని రథసారథి అని చెప్పాను. అది పుస్తకం రూపంలో వస్తుంది, తర్వాత చదవండి, చదివించండి వారి చేత. ఇది ఒక గుర్రం అంతే నా దగ్గర, అంతేగాని నా రథం అంతా వీరే కాదు. ఆఫ్టర్ ఆల్ గుర్రం పోతే మిగతా గుర్రాలు నడిపిస్తాయి బండిని. అన్ని గుర్రాలు పోతే నేనే దిగిపోయి కాడేసుకుని నడిపించేస్తాను. అంటే నేనే బోర పట్టుకుని మైక్ పట్టుకుని వెళ్ళిపోతాను అనమాట. నేనే క్లాసులకి అన్నిటికీ నేనే తీసుకుంటాను. అందులో నామోషి ఉంది. ఒకప్పుడు నడిపేవారు కదా జనాలు. గుర్రం లేకపోతే మనిషి నడుపుకుంటాడు. ఏమైంది? బండి నడవాలంతే. ఇక్కడ బండి గమ్యానికి చేరాలంటే కొంచెం స్లోగా వెళ్తుంది అంతే. గుర్రం వస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది, గుర్రం లేకపోతే స్లోగా వెళ్తుంది. కానీ బండి మాత్రం గమ్యానికి వెళ్ళాలి. ఏ చక్రానికి ఆ చక్రం ఊడదీసి అమ్మేసుకుంటే ఉపయోగం ఉంది? ఏమంటున్నాడు చూడండి, దేవుని శబ్దం, మీరు దేవుని శబ్దం వింటున్నారు. 13వ వచనంలో, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను. ఎంత మంచి సూక్తి చెప్పాడు చూడండి. మీరు పాపం చేసినప్పుడు ఆయన కోపపడ్డాడు. ఆయన కోపం అలా ఉండిపోయిందా? మీరు పాపం చేసినప్పుడు ఆయన కోపపడ్డాడు. ఆయన కోపం అలా ఉండిపోయిందా? ఆయన ఒక శబ్దాన్ని ఇచ్చాడు. ఆ శబ్దం ఏమనుకుంటున్నారు? ఏంటనుకుంటున్నారు? శబ్దం మీరు మారాలని ఆయన ఇచ్చిన శబ్దం అది. మీరు పాపం చేశారు, ఆయన కోపపడ్డాడు. మీరు పాపం చేసిన పాపాత్ములుగా మీరు ఉన్నప్పుడు ఆయన కోపం అలా ఉండిపోలేదు. ఆ కోపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అలా రగిలిపోతూ ఉండిపోలేదు. అలా ఉండిపోతే మనం ఎవ్వరం బ్రతకం, మనం ఎవ్వరం రాలేము దేవుని దగ్గరికి. ఆయన శబ్దం వినలేము మనం. నేను బైబిల్ ఓపెన్ చేయలేను. దానికి చాలా యోగ్యత ఉండాలి, దానికి చాలా అర్హత ఉండాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉండాలి. లేకపోతే ఈ మాటలు చెప్పలేం, ఈ మాటలు మన చెవితో మనం వినలేము. ఏమంటున్నాడు చూడండి, నేడు అనే సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి అంటున్నాడు. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి ఒక్కడు ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఎందుకంటే మీరు మారాలి. ఇయాల అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఎందుకు అంటున్నాడు. ఒకసారి బాప్తిస్మం తీసుకుంటే నీతిమంతుడు అయిపోయినట్టేనా? అందుకే చెప్పాడు ఇక్కడ. ఆ బుద్ధిహీనుడికి తెలియదు. నేను మారిపోయి దేవుళ్ళలోనికి వద్దాం అనుకుంటున్నాడు. అసలు నువ్వు దేవుళ్ళలోనికి వచ్చి మారాలి. మారిపోయి దేవుళ్ళలోనికి రావటం కాదు, నువ్వు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మారాలి. నువ్వు దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత మారాలి. చాలామంది అనుకుంటారండి, బాప్తిస్మం తీసుకోవడానికి ముందు నేను ఒక ప్రాక్టీస్లో ఉండాలి, ఒక నెల రోజులు అబద్ధం ఆడకుండా ఉండాలి, అప్పుడు బాప్తిస్మం తీసుకుందాం. ఒక నెల రోజులు బీడీ కాల్చకుండా ఉండాలి, అప్పుడు బాప్తిస్మం తీసుకుందాం. ఒక నెల రోజులు సినిమాలు చూడకుండా ఉండాలి, అప్పుడు బాప్తిస్మం తీసుకుందాం. అసలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ ప్రాక్టీస్లోకి రావాలి. అందుకే ఏమన్నాడు చూడండి, ఆయన శబ్దం మీరు వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకొని కూడా ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుంటున్నట్లు అన్నాడు. పాపము వలన కలుగు భ్రమ, దాని వలన చాలామంది కఠినపరచబడుతున్నారు, దేవుని వాక్యంలో రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నావు అంటే పాపం కారణం. పాపం కారణమే. మారిపో అంటే నేను మారాలి అంటే పాపం చేయకుండా ఉండాలి కదా అంటున్నాడు. అది భ్రమ, ఒక భయంకరమైన భ్రమ అది. ఆ భ్రమ ఉన్నంతకాలం ఎవడు మారడు. పోనీ అలాగే నువ్వు ఎంతకాలానికి మారుతావు చెప్పు? 2011లో ఇదే మాట చెప్పావు, 2012లో ఇదే మాట చెప్పావు, 2014లో ఇదే చెప్పావు, 2016లో ఇదే చెప్పావు. నువ్వు చచ్చేటప్పుడు కూడా ఇదే చెప్తావు. ఏం చెప్తావు? నేను మారిన తర్వాత వస్తాను. ఇంకెక్కడ మారుతావు? పిడకల మీదకి వెళ్ళిపోయావు ఆల్రెడీ. ఇంకేం మారుతావు? నీకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు, రాసాడు, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇంకా వీడు మారడు, ది ఎండ్ పెట్టేశాడు. ఇంకేం మారుతావు నువ్వు? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో మనం పాలివారమై ఉందుము అన్నాడు. అంటే మార్పు అనేది ఒక బాప్తిస్మంతో వచ్చేది కాదండి. మార్పు అనేది ఒక క్షణంలో వచ్చేది కాదండి. నిర్ణయం ఒక క్షణంలో వస్తుంది. డెసిషన్, నేను ఇక నుంచి దేవుని కోసం బ్రతకాలి. కానీ అదే మార్పు కాదు. అలా అనుకున్నవారు ఎంతమంది మరలా తొలగిపోలేదు, ఎంతమంది మరలా తొట్టిల్లిపోలేదు, ఎంతమంది మరలా తిరిగిపోలేదు, వెనక్కి తిరిగిపోలేదు, ఎంతమంది నాశనానికి జారిపోవటం లేదు. బాప్తిసం పొందినవారు
బాప్తిసం పొందిన వారు అందరూ పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటే అప్పుడు మనం వీడు చెప్పిన మాటను అంగీకరించవచ్చు. నీతిమంతుడిగా మారి బాప్తిసం తీసుకో, అప్పుడు పరలోకం వెళ్తావని. బాప్తిసం తీసుకోవడం పరలోకానికి క్వాలిఫికేషన్ ఏం కాదు, అది మొదటి మెట్టు అంతే. నీవు క్రీస్తుతో కూడా పాలివాడవై ఉండాలి. ఎల్లప్పుడూ ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ మీరు ప్రతి క్షణం మారుతూనే ఉండాలి, ఇంకా మారుతూ ఉండాలి, ఇంకా మారిపోతూ ఉండాలి. ప్రతిరోజు అంతకంతకు ఎదిగిపోవాలి మీరు. కొరింథీ పత్రికలో మరొక మంచి మాట, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా అన్నాడు. ఎవరిచ్చారు ఈ సమయం? దేవుడే ఇచ్చాడు. ఈ సమయం దేవుడిచ్చాడు. మనం దేవుని వాక్యాన్ని వినే సమయం దేవుడిచ్చాడు. దానినే దేవుడు పర్యాయ భాషలో ఏమంటున్నాడంటే అనుకూల సమయము అన్నాడు. మీ పాలిట, మీ దృష్టిలో, మిమ్మల్ని బట్టి ఇది అనుకూల సమయం. ఇది అనుకూల సమయం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని. దేవుని మొర నువ్వు ఆలకించడం కాదు, బాబు బాబు మారవా 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 అని దేవునికి నువ్వు ఆయన మొర అంగీకరించడం కాదు, తినేస్తున్నాడు రా బాబు మారమని అనడం కాదు. నీవు అడగాలి దేవుణ్ణి, ఏమని మొరపెట్టాలి దేవుణ్ణి. తండ్రి, ఈ పాపపు బ్రతుకు నాకొద్దు, నేను నీతిమంతుడిని అయిపోవాలి, నేను నీ కొరకు బ్రతకాలి, నీ సమూహంలో చేరిపోవాలి, మరణిస్తే మహాలోకం నేను స్వతంత్రించుకోవాలి అని నీవు మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఆ రోజు ఆదుకున్నాడు కనుక ఈరోజు దినదిన ప్రవర్ధమానం చెందుతున్నాం మనం. ఆ రోజు మొదటి మెట్టుపడింది మనకి. ఆ రోజు మంచి నిర్ణయం తీసుకోగలిగాం మనం మొట్టమొదటి దేవుని వాక్యం విన్న రోజున మంచి నిర్ణయం మనం తీసుకోగలిగాం కనుకనే ఈ సమూహంలో మనం వచ్చాం. ఆ రోజే మన మైండ్ చేంజ్ అయిపోతే, ఆ రోజే మనం కన్వర్ట్ కాకపోతే, ఆ రోజే మనం మార్పు నొందకపోతే, మిగిలిన వారి వలె పాపం అనే భ్రమలో మనం కూడా కఠినపరచబడితే అసలు ఇందులోనికి రాకపోయే ఉందాం. అది మనకు దేవుడు అనుగ్రహించిన అనుకూల సమయం. అదే అనుకూల సమయం. ఆ తర్వాత మరలా దేవుని వాక్యం మీరు విన్నా మీకు ఎక్కదు. కరెక్ట్ టైం అండి అది. అప్పుడే మీరు చలించబడ్డారు, అప్పుడే మీరు కదల్చబడ్డారు. మీరు ఆలోచించారు ఏదో కొద్దిగా, ఏదో దేవుని కోసం ఆలోచించాలి, ఏదో దేవుని కోసం మారిపోవాలి, ఏదో దేవుని మాటలు బాగున్నాయి, నేను ఎప్పటి వరకు బ్రతికిన జీవితం కాదు, ఇక ముందు నేను మార్పు నొందిన వాడిగా ఉండాలి అని మీరు అప్పుడు చలనం కలిగిన వారై ఉన్నారు కనుక మీరు మార్పులోనికి వచ్చారు. అదే మీ అనుకూల సమయం. నేను మారిన నాడు అది నా అనుకూల సమయం. అందరికీ అనుకూల సమయం ఒకటి వస్తుంది. ఆ అనుకూల సమయంలో మారిపోవాలండి. లేకపోతే వాడిని కఠినపరచబడుతూనే ఉంటాడు. వాడు ఇంకా మారడు. వాడు దేవుని జ్ఞానంలోనికి రాడు. ఎందుకంటే వాడు దేవునికి అపాయింట్మెంట్లు ఇస్తున్నాడు. చూడండి క్రిందకు వచ్చేసరికి ఏమన్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటున్నాడు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ చెవికి వినిపించిందో అదే అనుకూల సమయం. దీన్ని పోస్ట్పోన్ చేయకూడదు. భూమి మీద దేనిని పోస్ట్పోన్ చేయని నీవు దేవుని వాక్యంకి వచ్చేసరికి పోస్ట్పోన్ చేస్తున్నావు. అది చాలా నేరం, అది భయంకరమైనది. అందుకే ఆ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. చివరిగా హోషేయ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను చూద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కొయ్యుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నుడి చెబుతున్నాడు. చూడండి, మీ జీవితాన్ని ఒక్కసారి, పాత జీవితాన్ని ఒక్కసారి చూసుకుంటే అదంతా దున్నని బీడు భూమి. ఎవరు విత్తనాలు వేశారు మీ దగ్గరకు వచ్చి? ప్రతి వారం మిమ్మల్ని రక్షించడానికి ఎవరు కోరుకున్నారు చెప్పండి? ఏమంటే మీరు ఇందులోనికి వచ్చారు కనుక ప్రతి వారం మీకు దేవుని వాక్యం చెబుతున్నాను. దేవుని వాక్యం మీరు వింటున్నారు. ఇందులోకి రాకపోతే మీరు దేవుని వాక్యం వింటారా? ప్రతి వారం మిమ్మల్ని కూర్చోబెట్టి వినిపిస్తారా? ఎవరైనా పోనీ లోక సంబంధంగా చూడండి, ఎందరో ఉన్నారు. ఎన్నో విశ్వాసాలు కలిగిన వారు ఉన్నారు. ఏదో వారికి ఇష్టమైన రోజున, ఇష్టమైనటువంటి సమయంలో వెళ్ళి దేవునికి ఏదో కొంత కాలుగా చెల్లించి ఒక దండం పడేసి ఇంటికి వచ్చేస్తారా తప్ప కూర్చుని దేవుని వాక్యం వినొస్తారా? అది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో, ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో వినరండి. ఇది క్రమశిక్షణ. లోకంలో ఎక్కడ ఎవరిలోనూ లేదు ఈ క్రమశిక్షణ. కూర్చోమని చూద్దాం.
వారు నమ్మిన దానినే నేర్చుకోవడానికి కూర్చోమన్నాడు. వారంలో 1 గంట అసలు కూర్చోలేరు, అసలు వినలేరు. వారు నమ్మిందే. నా దగ్గరికి రావక్కర్లేదు, పోన్లే నీ భక్తుల్లోనైనా కొంచెం మంచిగా ఉండు, నీవు నమ్మిన దానిలోనైనా సిద్ధాంతాలు పాటిస్తావా? కూర్చుంటావా? నేర్చుకుంటావా? కానీ దేవుని జ్ఞానాన్ని ఎవరైతే అంగీకరించారో, దేవుని జ్ఞానాన్ని ఎవరైతే విన్నారో వారు ఖచ్చితంగా కూర్చోవలసిందే. ఇందులో చూడండి, ఎవరికీ స్వాతంత్రం లేదు. దేవుని విషయంలో, మీ విషయంలో స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. కానీ మీరుగా ఈ భూమి మీద దేవుని యొక్క జ్ఞానాన్ని అంగీకరించినప్పుడు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో, శిక్షణలో మీరు దీనిని స్వీకరించగలుగుతున్నారు. అదే లోక సంబంధమైన కార్యక్రమం అనుకోండి, లోక సంబంధమైన భక్తి అనుకోండి, మీ పని పట్ల మీరు ఉంటారు. ఇక్కడ కూర్చున్నా సరే ఆ చెప్పుకునేవాడు ఏదో చెప్పుకుంటూ పోతాడు, మంత్రమో తంత్రమో ఏదో చెప్పుకుని పోతాడు. మీరు మీ ఐఫోన్ తీసుకుని అలా ఆడించుకుంటూ కూర్చుంటారు కింద. ఎవడి పని వాడిది. కొంతమంది వారిని వీరిని చూడడానికి వస్తాడు, కొంతమంది సినిమాలు చూడడానికి వస్తాడు, కొంతమంది బిట్లు వినడానికి వస్తాడు, ఏవో ఉంటాయి. మధ్యలో కూడా అర్జెంటుగా ఫోన్ వచ్చిందని, ఎమ్మెల్యే ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతాడు బయటికి, మళ్ళీ అప్పుడే వస్తాడు. ఇష్టం వచ్చిన కార్యక్రమాలు, ఒకడు తింటూ ఉంటాడు, ఒకడు బొబ్బులు గమ్ము నవ్వులుతుంటాడు. వాడి వేషధారణ, వాడి ఆలోచన, వాడి మాట ఇష్టానుసారంగా ఉంటాయి, మనుషుల ఇష్టానుసారం. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. క్రీస్తుతో పాలివారుగా మీరు ఉండాలని మిమ్మల్ని కాపాడుతున్నాడండి. ప్రతి వారం మీకు వాక్యం నేర్పిస్తున్నాడంటే ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి. ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఒక తల్లి ఒక తండ్రి కూడా ఎంత చక్కగా ఆలోచించదండి. నా కుమారునికి ప్రతి వారం ఈ సమయానికి నేను వాక్యం ఇవ్వాలి, నా కుమార్తెకు ప్రతి వారం ఈ సమయానికి నేను మంచి పదార్థాన్ని ఇవ్వాలి అని ఏ తల్లి ఏ తండ్రి ఆలోచించడండి. ఎందుకంటే వారు భూ సంబంధులు, ప్రకృతి సంబంధులు. ఒక వారం మర్చిపోతారు, ఒక వారం గైర్హాజరైపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అందుకే చెప్పాడు చూడండి, హోషేయ గ్రంథంలో చక్కని మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోతకు మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే అనుకూల సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వారికి ఎన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నుడి అంటున్నాడు. లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మీరు విత్తనాలు వేయాలి, మంచి విత్తనాలు వేయాలి. దేవుని వాక్యాన్ని మంచి విత్తనాలు మీరు వినాలి, మీ హృదయంలో వేయాలి. అవి మంచి ఫలాన్ని తీసుకొని రావాలి, నీతి ఫలాన్ని తీసుకొని రావాలి. ఆ పరలోకమందున్న తండ్రి ఆ ఫలాన్ని చూసినప్పుడు, అంటే మీ కార్యక్రమాలలో చూస్తాడు ఆ ఫలాన్ని, మీ ప్రవర్తనలో చూస్తాడు ఆ ఫలాన్ని. నా కుమారుడు ఎంత మారిపోయాడు. 1 సంవత్సరం కాలం పాటు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న నా కుమారుడు ఎంతగా మారిపోయాడు. తన ఆలోచన విధానం ఎంత చక్కగా మారిపోయింది. ఇంతవరకు ఆ దొన్నని భూమిని కలిగి ఉన్నప్పుడు నా కుమారుడు ఇలా ఆలోచించేవాడు కాదు, లోకానుసారంగా ఆలోచించేవాడు, వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉండేవాడు. కానీ ఇక మీదట నా కుమారుడు మారిపోయాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. యెహోవా మీ మీద నీతి వర్షం కురిపించినట్లుగా మీరు మంచి విత్తనాలు మీ భూమిలో వేయాలి అంటున్నాడు. అవి మంచి పైరును తీసుకొని రావాలంటున్నాడు, మంచి పంటను తీసుకొని రావాలంటున్నాడు. మారడానికి దేవుడు ఈ వాక్యాన్ని అనుగ్రహించిన సమయమే అనుకూల సమయం. మనం ఇచ్చేది కాదు సమయం, దేవుడు మనకిచ్చేది సమయం. మనిషి మారవలసిన సమయం అదే. చిన్న కారణాలు చెప్పి మనిషి తప్పించుకుంటున్నాడు, వాడు అధోపాతాళానికి జారిపోతాడు. కానీ మారిన మీరు ప్రతిక్షణం ఇంకా మారుతూనే ఉండాలి, దేవుని వాక్యాన్ని గ్రహిస్తూనే ఉండాలి, దేవుని జీవజలాన్ని మీరు త్రాగుతూనే ఉండాలి. దేవుని పని అని ఆ యొక్క ఆహారంతో మీ యొక్క ఆకలి తీర్చుకుంటూనే ఉండాలి, క్రీస్తుతో పాలివారై నడుస్తూ ఉండాలి.